వ్యాక్సిన్ ఎంతో ఉపయోగకరమైనదని, దాన్ని తీసుకోవడం వల్ల 95% వరకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నిరోధించుకోవచ్చని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ వ్యాక్సిన్ పట్ల ఎలాంటి అపోహలు, ఆందోళనకు గురి కాకుండా జిల్లాలో 14 ఏళ్ల వయసు కలిగిన 12,363 మంది బాలికలకు మిషన్ మోడ్తో వ్యాక్సిన్ను చేయించాలన్నారు. భారత జట్టు ప్రపంచ కప్ కైవసం చేసుకోవడంతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. నిజామాబాద్, భీమ్గల్, బోధన్, ఆర్మూర్ తదితర పట్టణాలు పండగ వాతావరణం నెలకొంది. టీమిండియా విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అభిమానులు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున బాణసంచ కాల్చారు. అనంతరం భారత్ మాతాకి జై నినాదాలతో బైక్ ర్యాలీ నిర్వహించి ఓరెత్తించారు. నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి పంట సాగు కోసం 4వ విడతలో భాగంగా ఆదివారం 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ అక్షయ్ కుమార్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 12.881 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన 2 వారాల్లో 246 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. కేసులో పట్టుబడిన వారిని కోర్టులో హాజరుపరచగా ₹2.30 లక్షల జరిమానా విధించడం జరిగిందన్నారు. అలాగే 16 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని సిపి వివరించారు.